అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ప్రత్యేకంగా మీ కళాశాల ప్రిన్సిపల్, కవి, రచయిత, విమర్శకులు డాక్టర్ కత్తుల శంకర్ సార్ గారు, అదేవిధంగా మీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ మీ మధ్యనే ఉంటుంది. నిరంతరం వారు విద్యార్థుల యొక్క సంక్షేమం కొరకు మీ యొక్క విద్య అందించాలి. విద్యాదారనే అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ మహిళలు నేటి విద్యార్థులు, నేటి బాలకులే రేపటి మహిళలు అనే ఉద్దేశంతో చక్కటి సందేశాన్ని ఇచ్చిన మన ఏటీపీ మేడం అశోకరాణి గారికి, అదేవిధంగా ప్రసన్న గారు కరాటే మాస్టర్, అదేవిధంగా ఇక్కడ ఉన్న 2 టీచర్స్, అదేవిధంగా చీపర్స్, అదేవిధంగా వాచ్మెన్స్, విద్యార్థులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తాం. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ కళాశాల ప్రిన్సిపాల్ గారు నన్ను ఒక విజ్ఞప్తి చేశారు. అది తప్పకుండా మన యొక్క ప్రభుత్వం దృష్టికి కానీ, అదేవిధంగా మన యొక్క డైరెక్టర్ దృష్టికి కానీ తీసుకెళ్తాం. ఎందుకంటే మీ యొక్క ఆలోచన విధానాలు చూస్తూ ఉంటుంటే, రాత్రి మీకు యాన్యువల్ డే ఉంది, దాదాపు 2 గంటల వరకు అలసిపోయి ఉన్నారు విద్యార్థులు అని చెప్పారు మీ కళాశాల ప్రిన్సిపాల్ గారు. అయినా మీరు చాలా ఉత్సాహం ఉన్నారు. అంటే విద్యార్థులలో నైపుణ్యత వెలికి తీయడానికి కృషి చేస్తున్న కళాశాల సిబ్బంది ప్రోత్సాహం, ప్రోటోకాల్ వల్లనే మీరు చాలా చక్కగా ఉన్నారనుకుంటున్నాను. కాబట్టిగా మీకు ప్రభుత్వం అన్ని రంగాల్లో ఇప్పుడు ఇక్కడ మహిళల యొక్క పాఠశాలను ఎంచుకోవడానికి ప్రధాన ఉద్దేశం మన ప్రిన్సిపల్ గారు చెప్పారు. ఎందుకంటే ఈరోజు బాలికలే రేపటి మహిళలు. ఈ మహిళలు అనేది మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నప్పటికీ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి అభివృద్ధి చెందాలంటే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి వారి యొక్క రిజర్వేషన్స్ గాను వాళ్ళ యొక్క సాధన కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేసినప్పుడే మహిళా సాధికారత వస్తుంది. కాబట్టి ఆ దిశలో ప్రభుత్వాలన్నీ కూడా విద్య వైపు, వైద్యం వైపు, టెక్నాలజీ వైపు నిధులు పెట్టి వాళ్ళని ఆదుకున్నట్లయితే ప్రభుత్వం తప్పకుండా మహిళా సాధికారత సాధిస్తారు. మహిళలు అన్ని రంగాలలో ఉన్నారు. ప్రతి రంగంలో కూడా వారు పోటీతో వస్తున్నారు. కాబట్టి వీటి అన్నింటి దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా మహిళా కృషికి మహిళలు ఏ విధంగా అయితే వాళ్ళు అభివృద్ధి చెందుతారో ఆ యొక్క ఆలోచన విధానాల కొరకు మనందరం కూడా ఇటు ప్రభుత్వాలు మనం అందరం కలిసి వారికి మంచి సందేశం ఇచ్చే విధంగా మా ఎంతో సహాయ సహకారాలు కూడా మా సంస్థ తరఫున కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మీ కళాశాల ప్రిన్సిపాల్ అడిగింది ఏంటంటే, మీ అందరికీ మహిళా విద్యార్థులకు ఇటీవలే కొన్ని హరాస్మెంట్లు జరుగుతున్నాయి పాఠశాలల్లో. మా పిల్లలు రక్షణ పొందాలంటే రక్షణ సంబంధించింది ఒక కరాటీ టైప్ శిక్షణ ఆల్ ఓవర్ తెలంగాణలో మొత్తం కూడా ఉంటే బాగుంటుందని కూడా వారు ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ తప్పకుండా ప్రభుత్వం దృష్టికి, తప్పకుండా మన యొక్క కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి మీకు ఆ కరాటే శిక్షణ తరగతులు అన్ని పాఠశాలల్లో అందేలా కృషి చేస్తానని కూడా మరొకసారి హామీ ఇస్తూ ఇటు అవకాశం కల్పించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ మహిళలు ప్రధానంగా మీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అశోకరాణి మేడం గారు చాలా సందర్భాలలో మాట్లాడినప్పటికీ కూడా వారు మీ మధ్యనే ఉంటున్నారు. మీకు సేవ చేయడానికే వారు ఉన్నారనుకుంటున్నాను నేను బహుశా. కాబట్టి వారిని మనం సన్మానించుకుందాం, మీ సిబ్బందిని సన్మానించుకుందాం. ఇదంతా సన్మాన కార్యక్రమం తర్వాత మీ కళాశాల ప్రిన్సిపాల్ మంచి ఒక పాట పాడుతారు, మంచిగా మమ్మల్ని అందరినీ నవ్విస్తారు. కాబట్టి మనందరం కూడా ఈ కళాశాల సిబ్బందికి, మన యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చినప్పుడు, అంటే విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళినప్పుడే మన తల్లిదండ్రులైనా మన గురువులైనా కూడా సంతోషపడతారు. కాబట్టి మనందరం కూడా బాగా చదువుకొని ఉన్నతమైన స్థానంలో ఎదగాలని కూడా కోరుతా ఉన్నాను.
అది ఐఏఎస్ కలెక్టర్ కావచ్చు, ఐపీఎస్ ఎస్పీ కావచ్చు, జ్యుడిషియల్స్ జడ్జెస్ కావచ్చు, అదేవిధంగా పొలిటీషియన్స్ రాజకీయవేత్తలు కావచ్చు. ఇలా మనందరికీ కూడా మరొకరికి ఒక్కొక్క ఎయిమ్ ఉంటుంది. ఆ ఎయిమ్లో మనం రాయించినట్లయితే తప్పకుండా మన యొక్క కళలు సాకారం అవుతాయి. కష్టపడి చదివినప్పుడే మనం మంచి మన భవిష్యత్తు ఉంటుంది. కాబట్టిగా కష్టపడి చదివి మంచి ఫలితాలు వచ్చే విధంగా, పాఠశాలకు మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని కూడా కోరుతా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. ముఖ్యంగా మరి మా పాఠశాలకు మిత్రులు, డాక్టర్లు, మేము ఎన్నో కార్యక్రమాల్లో కూడా అంబేద్కర్ కానీ, జగ్జీవన్ కానీ, జ్యోతిబాబు ప్రోగ్రాంలో అనేక ప్రోగ్రాంలో